వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. మంచి సువాసన అందించే గంధపు చెక్కకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీన్ని మతపరమైన ఆచారాలు, ఆయిల్, పర్ఫ్యూమ్స్లు, కాస్మెటిక్స్, మెడిసిన్స్లో కూడా వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం దీనికి డిమాండ్ పెరుగుతుంది. అందుకే చాలా దేశాలు గంధపు చెట్లను ముఖ్యమైన వనరుగా భావిస్తాయి, వాటిని పెంచి రక్షిస్తాయి. అయితే ప్రపంచంలో గంధపు చెక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. గంధపు చెక్క అనగా ఒక సువాసన చెక్క. దీని నుంచి నూనెను తయారు చేస్తారు. దీనిని పరిమళాలకు, ఔషధాల కోసం ఉపయోగిస్తారు. ఇవి భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పసిఫిక్ ద్వీపాలలో కనిపిస్తాయి. దీని ప్రజాతి శాంటాలాం. ఇండోనేషియా, మలేషియాలలో దీనికి స్థానిక పేరు చందన. ఈ చెక్కలు బలంగా పసుపు రంగులో అత్యుత్తమంగా ఉంటాయి. ఇవి అనేక ఇతర సుగంధాల చెక్కలలాగా కాకుండా దశాబ్దాల పాటు సువాసనను కలిగి ఉంటాయి. థాయిలాండ్ మతపరమైన సాంస్కృతిక అవసరాలకు, ముఖ్యంగా బౌద్ధ ఆచారాల కోసం గంధపు చెక్కను పండిస్తుంది. ఆసియా అంతటా పరిమళ ద్రవ్యాలు, అగరబత్తీల కోసం గంధపు చెక్కను సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. తోటలను అభివృద్ధి చేస్తోంది. టాప్ 10 లిస్టులో 10వ స్థానంలో ఉంది. పపువా న్యూ గినియా ఈ లిస్టులో 9వ ర్యాంకులో ఉంది. ఈ దేశం తోటలు, సహజ అడవుల నుంచి పసిఫిక్ గంధపు చెక్కను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాంతం నుంచి గంధపు నూనె ఆసియా మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. దీని పర్ఫ్యూమ్లు, అరోమా థెరపీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. 8వ ర్యాంక్లో ఉన్న ఫిజీ పసిఫిక్ గంధపు చెక్కను ఉత్పత్తి చేస్తుంది. ఇది దీవులలో సహజంగా పెరుగుతుంది. ఇది ప్రధానంగా ఆయిల్, అగరబత్తీలు తయారీకి ఎగుమతి అవుతుంది. ఇది ఫిజీ అత్యంత విలువైన అటవీ వనరులలో ఒకటిగా నిలిచింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్ను తీర్చడానికి చైనా దక్షిణ ప్రావిన్స్లలో గంధపు తోటలను పెంచుతుంది. ఈ దేశం లిస్టులో 7వ ర్యాంక్లో ఉంది. అయితే చైనా ఇప్పటికీ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. అయినా అగరబత్తీలు, మెడిసిన్, కాస్మెటిక్స్ తయారీకి గ్లోబల్ సప్లైకి కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఈ లిస్టులో 6వ ర్యాంక్లో ఉన్న బంగ్లాదేశ్ అటవీ కొండ ప్రాంతాల్లో గంధపు చెక్కను పండిస్తోంది. భారతదేశం లేదా ఆస్ట్రేలియాతో పోలిస్తే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. లోకల్గా పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, కాస్మెటిక్స్ తయారు చేసే ఇండస్ట్రీలకు సపోర్ట్ చేస్తోంది. ప్రభుత్వం కూడా లాభదాయకమైన పంటగా గంధపు చెక్క వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. నేపాల్ 5వ ర్యాంక్లో ఉంది. ఈ దేశంలో గంధపు చెక్క ప్రధానంగా దక్షిణ తెరాయి ప్రాంతాల్లో పెరుగుతుంది. దీన్ని స్థానికంగా అగరబత్తీలు, కర్రలు, మతపరమైన ఆచారాలు, తక్కువ మొత్తంలో నూనె తీయడానికి వాడుతారు. ఇటీవల నేపాల్ గంధపు చెక్క ఎగుమతి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీలంక 4వ పొజిషన్లో ఉంది. ఈ ద్వీప దేశంలో గంధపు చెక్క ఉత్పత్తికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శ్రీలంక గంధపు చెక్క సువాసన చాలా పాపులర్. దీన్ని తరచుగా ఆలయ ఆచారాలు, పర్ఫ్యూమ్స్లు, ట్రెడిషనల్ మెడిసిన్లో ఉపయోగిస్తారు. శ్రీలంక దేశం గంధపు చెక్కను చురుకుగా పండిస్తుంది, రక్షిస్తుంది. ఇండోనేషియా 3వ ర్యాంక్లో ఉంది. ప్రధానంగా తూర్పు నుసా టెంగారాలో గంధపు చెక్కను ఉత్పత్తి చేస్తోంది. తైమూర్ గంధపు చెక్క సువాసన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దీన్ని అగరబత్తీలు, శిల్పాలు, కీలకమైన ఆయిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం గంధపు చెక్క తోటలను ప్రోత్సహిస్తుంది. లిస్టులో 3వ స్థానంలో ఉంది. 2nd ర్యాంక్లో కంగారు కంట్రీ ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఉత్తర ప్రాంతంలో పెద్ద తోటలతో ఇండియన్ శాండల్వుడ్ పెంచుతారు. ప్రస్తుతం కాస్మెటిక్స్, మెడిసిన్లో విస్తృతంగా ఉపయోగించే గంధపు నూనె ఎగుమతిదారులలో ఆస్ట్రేలియా టాప్లో ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే గంధపు చెక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం. కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతుంది. మైసూర్ గంధపు చెక్క చాలా పాపులర్. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఆయిల్ ఉంటుంది, మంచి సువాసన అందిస్తుంది. భారతదేశం పర్ఫ్యూమ్లు, సబ్బులు, ఆయుర్వేద ఉత్పత్తుల కోసం పెద్ద మొత్తంలో గంధపు నూనెను ఎగుమతి చేస్తోంది. టాప్ 10లో మొదటి స్థానంలో ఉంది.